ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి ఏమండి ఏమైంది జానకి? పంచాంగం అడిగారు కదండి, అది అందటం లేదు. పంచాంగం అయినా కూడా అందనంత ఎత్తులో ఎవరైనా పెట్టుకుంటారా? ఏం చేసేదండి, బిట్టుగాడికి భయపడి అక్కడ పెట్టాల్సొచ్చింది. వాడి క్లాస్ పుస్తకాలు తప్ప ఇంట్లో ఏ పేపర్స్ కనిపించినా పడవలో బొమ్మలో చేసి ఆడుకుంటున్నాడు. అవునా? అలా అని వాడికి అందనంత ఎత్తులో పెట్టుకోవాలి గాని నీక్కూడా అందనంత ఎత్తులో పెట్టుకుంటే ఎలా? అంతగా అవసరమైతే అందుకోటానికి మీరుంటారు కదా అన్న ధైర్యం. ఓ, స్టూల్ ఉందనే ధైర్యం కాదన్నమాట, నిచ్చెన లాంటి భర్త ఉన్నాడన్న ధైర్యం. అయ్యో, అలా ఏం కాదండి. సరే, తప్పుకో. ఏంటి జానకి, ఇక్కడ పంచాంగం లేనట్టుందే? లేదండి, అక్కడే ఉంది, వెనక ఉంది. ఇక్కడ? వెనక. అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ వెనక. ఎక్కడుంది? అయినా ఇంత ఎత్తులో ఎలా పెట్టావు జానకి? అప్పుడు స్టూల్ ఎక్కి పెట్టానండి. మరిప్పుడు ఆ స్టూల్ తీసుకో. ఆ స్టూల్ ఎక్కడ కనపడటం లేదండి. కనపడట్లేదా? ఇటు తిరుగు. ఏమండి ఏమండి, అయ్యో, ఏంటండి ఇది, ఏంటండి ఇది? వదలండి, పిల్లలు ఎవరైనా చూస్తారు. వదలండి అనే లోపు ఆ పంచాంగం అందుకోవచ్చు. తీసుకో. దొరికింది. ఏంటండి మీరు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? ఒంటికి వయసు పెరుగుతుంది కానీ మనసుకి వయసు పెరగదు జానకి. పెరగదు పెరగదు. పిల్లలు ఎవరైనా చూస్తే బాగుంటుందా? పిల్లల పేర్లు చెప్పి మనకి తెలియకుండా మనమే వయసు పెంచేసుకుంటే ఎలా? తమరింకా 16 ఏళ్ల బాలకుమారులు కాదు, 50 ఏళ్ళొచ్చాయి. అది కాదు జానకి, స్టూలెక్కి పడిపోతావన్న భయం. మీరు ఎత్తలేకపోతే ఇద్దరం పడిపోతాం కదా. ఇన్నేళ్లు పడిపోనివ్వలేదు కదా, ఇప్పుడు పడిపోనిస్తానా? మీరిలాంటి సాహసాలు చేయకండి. పెద్దవాళ్ళు భార్య కన్నా భర్త ఎత్తుగా ఉండాలి అనేది బాధ్యతల్లో కాదు, అప్పుడప్పుడు ఇలా బరువులు మొయ్యాలని కూడా. అందరి వయసు ముందుకు పరిగెడితే మీ వయసు వెనక్కి పరిగెడుతోంది. అది నీ పుణ్యమే. నేనా? మరి భార్య ప్రేమగా చూసుకుంటేనే ఆ భర్త ఎప్పటికీ యువకుడే. మగాడు చిరంజీవిగా బ్రతకాలంటే భార్య అందించే ప్రేమలో అమృతం ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.